తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బడుల్లో మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో వేసవి సెలవుల్లో పూర్తిగా మరమ్మతులు చేయాలి, బడుల్లో మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశం మీద ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరో 10-15 రోజుల్లో బడులు ప్రారంభం కానున్నాయి. అందుకే ఎంతవరకు పనులు వచ్చాయనే అంశానికి సంబంధించి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన డీఓకు సంప్రదించారు. నిజామాబాద్ జిల్లా డీఓ దానిపైన స్పందించకపోవడం, పూర్తి స్థాయిలో మీకు వివరాలు ఇస్తాము, దానికి సంబంధించి మీరే దాన్ని చూసి చేసుకోండి అని చెప్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 793 పాఠశాలలకు అనుమతులు వచ్చాయి. అందులో 782 పాఠశాలలకు శాంక్షన్ ఏదైతే గ్రౌండ్ రిపోర్ట్లో శాంక్షన్ అయ్యాయో, పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే మొత్తంగా 745 పాఠశాలలు వర్క్ నడుస్తుంది. మరికొన్ని పాఠశాలకు ఇంకా పూర్తి స్థాయిలో గ్రౌండ్ రిపోర్ట్ రాలేదని చెప్పి జిల్లా అధికారులు అయితే నివేదిక ఇచ్చారు. పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలోని 745 పాఠశాలలు ఉండగా అందులో ఇప్పటి వరకు కొన్ని కేవలం 10% డబ్బులు రిలీజ్ చేయడం వల్ల పనులు నత్తనడకగా సాగుతున్నాయని చెప్పవచ్చు. కొన్ని పాఠశాలలే ఏదైతే స్కూళ్ళల్లో ఏదైతే ఫ్యాన్లు కానీ దానికి సంబంధించి రూఫ్లు కానీ కొంచెం మెరుగైనాయి. దాంతోపాటు అక్కడక్కడ విద్యార్థులకు సంబంధించి మౌలిక వసతుల కల్పనలో పూర్తిగా జిల్లా విద్యాశాఖ విఫలమైందని చెప్పచ్చు. ఇదే కోణంలో చూసుకుంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో పూర్తి చేయాలి, బడులు ప్రారంభమయ్యే నాటికి మౌలిక వసతులన్నీ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ జిల్లాకు సంబంధించిన ఏదైతే శాంక్షన్కి సంబంధించిన డబ్బులు 10% మంజూరు కావడం, దానికి అంతకు సంబంధించి పనులు నత్తనడకగా సాగుతున్నాయని చెప్పొచ్చు. అదే కోణంలో చూసుకుంటే ప్రతి ఒక్క బడులు ఏదైతే నిజామాబాద్ జిల్లాలోని చూసుకోవచ్చు, ప్రతి నిజామాబాద్ అర్బన్లో ఏదైతే TSEWDC ఏదైతే ఉన్నదో గురుకుల పాఠశాలలు ఉన్నాయో దాంట్లో 21 పాఠశాలలకు సంబంధించి దాంట్లో మంజూరయ్యాయి. పనులకు సంబంధించి శాంక్షన్ కోసం రాశారు. అందులో 19 పాఠశాలలకే మంజూరయ్యాయి. పూర్తి స్థాయిలో పనులు అయితే మాత్రం ఎక్కడ కూడా అధికారులు సూచించినట్లు 19 పాఠశాలకు పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ నడుస్తుందని చెప్తున్నారు. మరోవైపు నిజామాబాద్ రూరల్ ప్రాంతంలో చూసుకుంటే ఏదైతే గురుకుల పాఠశాలలు ఉన్నాయో దానికి సంబంధించి 29 పాఠశాలలకు సంబంధించి శాంక్షన్ రాశారు. అందులో 29 పాఠశాలలకు సంబంధించి పూర్తి స్థాయిలో వర్క్కి సంబంధించి నడుస్తుంది. ఎస్టిమేషన్ మాత్రం 27 పాఠశాలలకు వేశారు. పూర్తి స్థాయిలో మరో 2 పాఠశాలకు ఎస్టిమేషన్ వేయడంలో అధికారులు విఫలమని చెప్పవచ్చు. అదే కోణంలో చూసుకుంటే మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో 793 పాఠశాలలు ఉన్నాయి. 782 పాఠశాలలకే ఏదైతే నంబర్ ఆఫ్ ఫార్ముడ్ అంటే 782 పాఠశాలలు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దానికి డిమాండ్ చేసి దాని ఏదైతే కొటేషన్ వేసినట్లు తెలుస్తుంది. ఇదే కోణంలో కూడా పూర్తిగా యాక్టివేటెడ్ 771 పాఠశాలలు యాక్టివేట్లో ఉన్నాయని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో నంబర్ ఆఫ్ ఎస్టిమేషన్ ఆఫ్ సెక్యూరిటీ అని చెప్పి 745 పాఠశాలలకే పూర్తి స్థాయిలో ఈ ఎంక్వైరీ దీనికి సంబంధించి ఎస్టిమేషన్ వేసాము, పనులు సాగుతున్నాయి. ఈ మరికొద్ది రోజుల్లో పాఠశాలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని చెప్పి జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా పనులు అయితే నత్తనడక సాగుతున్నాయి. పూర్తి స్థాయిలో డబ్బులు మంజూరు కాకపోవడం వల్లనే పనులు కాంట్రాక్టర్లు పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నారని చెప్పి అక్కడ మనకు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ మరికొద్ది రోజుల్లో బడులు ప్రారంభం కానున్న నేపథ్యంలో మౌలిక వసతుల కల్పనలో జిల్లా విద్యాశాఖ విఫలమైందని చెప్పచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. సజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.